రామయ్య ఒక గ్రామీణ రైతు. చిన్న పొలాన్ని సాగు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కాని గత 2 సంవత్సరాలుగా వర్షాభావం వల్ల పంటలు చేతికి రావడం లేదు. ఈ ఏడాది కూడా పరిస్థితి మారుతుందా లేదా అనే ఆలోచన అతన్ని వెంటాడుతుంది. తన భార్య లక్ష్మి, కొడుకు మధు గర్వంగా చూసే రైతన్నను నేడు భయంతో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. రామయ్య తన పొలాన్ని చుట్టూ తిరుగుతూ నేల ఆరోగ్యాన్ని పరిశీలించాడు. నీటి కొరత వల్ల నేల బీడుగా మారినప్పటికీ ఆశను వదలలేదు. గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి సలహా తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు. వారంతా సేంద్రియ వ్యవసాయం, తక్కువ నీటితో పండించే పంటల గురించి మాట్లాడారు. అతను కూడా కొత్త మార్గాన్ని అన్వేషించాలని భావించాడు. రామయ్య నూతన పద్ధతులను అలవర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇంటికి వెళ్లి తన భార్య లక్ష్మితో మాట్లాడాడు. లక్ష్మి, మనం కొత్తగా సేంద్రియ విధానాన్ని ప్రయత్నిద్దాం. గంగిరెద్దుల పేడ, కూరగాయల వ్యర్థాలను ఉపయోగించి ఎరువుల తయారీ మొదలు పెడదాం అని చెప్పాడు. కొత్త విధానాన్ని అమలు చేయడానికి రామయ్య గ్రామంలోని రైతులకు తన ఆలోచన చెప్పాడు. కొంతమంది నవ్వారు, కొంతమంది ప్రోత్సహించారు. అయినా అతను వెనుకడుగు వేయలేదు. పట్టుదలతో తన పొలంలో సేంద్రియ ఎరువులు వాడుతూ కొత్త పద్ధతిని ప్రయత్నించాడు. రామయ్య పొలం పెంచుకునేందుకు విత్తనాలను సిద్ధం చేశాడు. కాని ఇంకా వానలు రాలేదు. ఒకరోజు సాయంత్రం అతను తన పొలం వద్ద మేఘాలను చూస్తూ, దేవుడా, వర్షం పడాలి, లేదంటే నా కృషి వృధా అనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఎట్టకేలకు నల్ల మేఘాలు గుమికూడాయి.